హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో గురుకుల అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సో గురుకుల 1:2 టీజీటీకి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 1:2 లిస్ట్ అయితే రావడం జరిగింది. కాబట్టి సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల అభ్యర్థులందరి లోపల ఒక ఆందోళన అయితే నెలకొంది. సో ఒక్కసారిగా అందరూ ఓపెన్ చేసేసరికి సైట్ సరిగా ఓపెన్ అవ్వట్లేదు, స్పీడ్గా ఓపెన్ అవుతుంది. సో దానివల్ల ఏమైందంటే అసలు సైట్ ఒక్కొక్కసారి ఓపెన్ అవుతుంది, ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వట్లేదు. కొన్ని మొబైల్స్లలో ఓపెన్ అవుతుంది, కొన్ని ఇట్లా ఓపెన్ అవ్వట్లేదు. సో ఏది ఏమైనా మరి నేను మన అన్ని గ్రూపుల్లో నేను ఈ న్యూస్, ఈ ఫైల్స్, అన్ని సబ్జెక్టులు, సో ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ గ్రూప్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సో మీకు ఇలాగే మరి ప్రతి చిన్న డౌట్ని మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు డైరెక్ట్గా కాల్ చేసి అడగచ్చు, లేదంటే వాట్సాప్ గ్రూప్లో మీరు అడగచ్చు. సో వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది మనకు కామెంట్ బాక్స్లో ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకు గురుకుల బోర్డు నుంచి రిలీజ్ అయినటువంటి టీజీటీ 1:2 రిజల్ట్స్ సంబంధించినటువంటి సో నోటిఫికేషన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చాడు. సో మరి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చాడు. ఫ్రమ్ 1 PM to February 27, 2024 అని చెప్పేసి ఇక్కడ వార్త అయితే వచ్చింది. అంటే ఈ తెలుగుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడు చెప్తున్నాను. సో తెలుగు, మరి సోషల్, సైన్స్, హిందీ, ఇట్లా అన్నిటికి సంబంధించి అన్ని ఆయా గ్రూపుల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ సర్టిఫికేట్ల గురించి మొత్తం డీటెయిల్స్, సో దీని గురించి నేను సెపరేట్ ఇంకో వీడియోలో చెప్తా. సో మీకు ఆల్మోస్ట్ కొన్ని తెలిసే ఉంటాయి, కొంతమంది ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆల్రెడీ పీజీటీకి పోయే ఉంటారు. సో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సో ఇక్కడ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అని చెప్పేసి ఇక్కడ రిజల్ట్ ఇచ్చారు కదా, హాల్ టికెట్ నెంబర్స్. సో ఇందులో మీ హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా ఫస్ట్ చూసుకోండి. సో ఈ హాల్ టికెట్ నెంబర్లో మీ నెంబర్ ఉంటే మీరు 1:2లో సెలెక్ట్ అయినట్టు లెక్క. ఆ తర్వాత 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ తర్వాత అప్పుడు 1:1 సెలెక్ట్ చేస్తారనమాట. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మరి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. మనకి ఇక్కడ ఏం చెప్పాడు, మనకు సర్టిఫికేట్లు గుర్తుంచుకుంటే మనకు చెక్ లిస్ట్ అనేది ఉండాలి, హాల్ టికెట్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, ఎస్ఎస్ మేము అన్నమాట, అది క్యాన్వికేషన్ సర్టిఫికేట్స్. సో దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది బీసీ క్యాండిడేట్లకు మాత్రమే, బీసీ అని నిరూపించుకోవడానికి అనమాట, అది ప్రూఫ్ కోసం. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి, అంటే యాజ్ పర్ GOMS నెంబర్ 65 ప్రకారం. అంటే ఈ విధంగా ఈ రూల్స్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకు ఆ సర్టిఫికేట్ ఉండాలి, ఆ రిజర్వేషన్ వర్తించాలంటే. ఇక NOC ఫ్రమ్ ఎంప్లాయర్, అంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాళ్ళకి NOC ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఉన్నారు అనుకో, టీచర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాలన్నమాట. అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. సో అది కూడా ఉండాలి. ఒక సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఒకవేళ నువ్వు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినావో సో ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలా. ఇక ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిజర్వేషన్ పొందాలంటే ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి. 2 sets ఆఫ్ అటెస్టేషన్ ఫార్మ్స్ డ్యూలీ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్. అంటే 2 సెట్ల మీద అటెస్టేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద గెజిటెడ్ సిగ్నేచర్ కావాలి తప్ప ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి అన్నిటి మీద అవసరం లేదు. ఇప్పుడు 10-15 సర్టిఫికేట్లు ఉన్నాయి అనుకో, అన్నిటి మీద కూడా అవసరం లేదు. అటెస్టేషన్ మీద మాత్రమే గెజిటెడ్ హెడ్ మాస్టర్తో కానీ గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైనా సరే, సో ఆ గెజిటెడ్ ఆఫీసర్తో మరి అటెస్టేషన్ అయితే చేయించుకోవాలి. కదా డిజేబిలిటీ సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్ అంటారు కదా, ఎవరైతే PhD క్యాండిడేట్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి అనమాట. వీటి తర్వాత లాస్ట్ టెట్ కానీ సీటెట్ కానీ పేపర్ 2 ఉండాలి. ఎందుకంటే ఇది టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ఇది హై స్కూల్ లెవెల్ కాబట్టి ఈక్వల్ టు స్కూల్ అసిస్టెంట్ కాబట్టి దీనికి కంపల్సరీ పేపర్ 2 సర్టిఫికేట్ అనేది, అంటే టెట్ పాస్ అయి ఉండాలి, లేదంటే సీటెట్ అయినా పాస్ అయి ఉండాలి. సో ఇవన్నిటి గురించి మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, నేను షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. సో రేపటి నుంచి మరి ఎట్లాగో స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి ఇక్కడ 1 PM ఇచ్చాడు, 27 February మరి 27, 2024 అని చెప్పేసి నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చాడు కదా ఇది. సో ఈ విధంగా అనమాట, 27 అంటే ఫిబ్రవరి అంటే ఎల్లుండి అనమాట, ఎల్లుండి నుంచి స్టార్ట్. సో కొన్ని సబ్జెక్టులకు ఈ విధంగా ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్ట్ సపరేట్గా డీటెయిల్స్ అయితే ఇస్తాడు. సో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అంటే గిడుగు రామ్మూర్తి భవన్ అంటారు దానికి. సో లలిత కళాక్షేత్రం నియర్ పబ్లిక్ గార్డెన్ ఆర్ నెక్స్ట్ పబ్లిక్ గార్డెన్స్ నాంపల్లి, హైదరాబాద్. సో ఇదంతా మీకు అనవసరం, మీకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఐడియా ఉంది కదా, సో అదే అన్నమాట వెరిఫికేషన్ అడ్రస్, వెన్యూ ఆఫ్ వెరిఫికేషన్ అడ్రస్. సో ఎల్లుండి తెలుగు వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది 27th రోజు. సో ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించారు ప్రతి ఒక్కళ్ళు. సో ఈ సర్టిఫికేట్ రెడీ చేసుకొని
మీరంతా సిద్ధంగా ఉండండి. సో ఏమైనా డౌట్లు ఉంటే మీరు ఇప్పటికీ సర్టిఫికేట్ అన్ని మీ దగ్గర పెట్టుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఏమైనా లేకపోతే కూడా అరేంజ్ చేసుకోండి, ఎందుకంటే టైం లేదు. రేపు సోమవారం ఒకటి రోజు ఉంది, మళ్ళీ ఎల్లుండి 26, రేపు 26, ఎల్లుండి 27 కాబట్టి ఎల్లుండి వెళ్ళిపోండి, రేపే అలర్ట్గా ఉండండి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఒకరోజు ముందే వెళ్ళి అన్ని రకాలుగా మీరు సిద్ధంగా ఉంటారని అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియో నేను నెక్స్ట్ ఈరోజు నైట్ అప్లోడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.